టీవీ7 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుధవారం కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో సమావేశమై బోర్డు పరిధిలోని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బోయిన్పల్లిలో బోర్డు పరిధిలో ఉన్న స్థలాన్ని గతంలో నేతాజీ స్కూల్ కోసం రిలీజ్కు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులు లేక ఆ స్కూల్ మూతపడడంతో ఈ స్థలాన్ని వెనక్కి తీసుకుని కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించాలని, ఎంతో మంది పేదవాళ్లు రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. పికెట్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్ నిర్మించి మహిళల ట్రైనింగ్ సెంటర్ కోసం కేటాయించాలని, అందువల్ల మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని, అలాగే బొల్లారంలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో సీవరేజ్ సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ లేవనెత్తిన అంశాలపై సీఓ మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ కాంగ్రెస్ నేత జంపన ప్రతాప్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.